ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంలో మీతో కలుసుకోవడానికి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 5 నెలల కిందట 6 నెలల కిందట నవంబర్ 30 నాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినప్పటికీ కేవలం స్వల్ప ఓటింగ్ తేడాతో 1.8% తేడాతో మాత్రమే మనం ఓటమి పాలు కావడం జరిగింది. దాదాపు ఒక 14-15 సీట్లలో కేవలం 5-6 వేల ఓట్ల తేడాతోనే ఓటమి పాలు కావడం జరిగింది. ఆ 14 సీట్లలో ఒక 7-10 సీట్లు మనం గెలిచినా ఈరోజు ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఉండే విషయం కూడా మీకు తెలుసు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమంటే, నిజంగా అప్పుడప్పుడు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, అధికారం కోల్పోయినందుకు బాధ ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే. దిగడం తప్పేం లేదు. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. ఎందుకంటే ఇవాళ 5-6 నెలల్లోనే తెలంగాణలో ప్రజలకు కూడా అర్థమైంది, మార్పు మార్పు అని ఓటేసిన పాపానికి ఏం జరిగింది, ఏం జరుగుతా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. ఎందుకో తెలియదు కానీ 10 సంవత్సరాలలో, గత 10 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడా చేయనంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కోసం పనిచేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ ఉద్యోగాలలో 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో మొత్తం 10 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసిందా అని చెప్పి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఎన్నికల సమయంలో అడిగితే సమాధానం లేదు. ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నాం. 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసింది. ఇది నేను లెక్కలతో సహా నేను మీ ముందు పెడతాను. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగినాయి, పోలీస్ శాఖలో ఎంత జరిగింది, వైద్య ఆరోగ్య శాఖలో ఎంత జరిగింది, పురపాలక శాఖలో ఎంత జరిగింది, పంచాయతీరాజ్లో ఎంత జరిగింది, ఏ విభాగంలో జెడ్కోలో ఎంత జరిగింది, ట్రాన్స్కోలో ఎంత, సింగరేణిలో ఎంత, ఇవన్నీ లెక్కల సహితంగా చెప్పేసంతా మా అందరికి మా అందరికీ ఉంది. ఈ దేశంలో ఇంతకంటే పెద్దగా, ఇంతకంటే గొప్పగా ఉపాధి కల్పన ఏదన్నా ప్రభుత్వం చేసిందా చెప్పండి అని చెప్పి ఎన్నిసార్లు అడిగినా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఒక్క బీజేపీ నాయకుడు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు అంటే సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం. ఇన్ని ఉద్యోగాలు సృష్టించినప్పటికీ, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ ఇంకా ఏదో చేయలేదు, ఈ ప్రభుత్వం పనే చేయలేదు అనే విధంగా విపరీతమైన దుష్ప్రచారం మరి సోషల్ మీడియాలో జరిగింది. అందులో ముఖ్యంగా యువత, ఇవాళ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఎవరైతే చదువుకోగానే తమకు ఉద్యోగం కావాలని కోరుకుంటారో వారు పూర్తి స్థాయిలో ఈ వాదనకు ఆకర్షితులై మాకు దూరమైనారు. వాస్తవం ఏంటంటే నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి విషయాలు రూఢీ చేసుకోండి, తెలుసుకోండి. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు. మా నాయకులు, మా కార్యకర్తల తప్పు, మా తప్పే. మీకు చెప్పకపోవడం, చెప్పలేకపోవడం, మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోవడం మా తప్పు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి, ఎందుకంటే మన జనాభా పరంగా చూసినట్టయితే ఇవాళ మొత్తంగా భారతదేశం మొత్తంలో చూసినట్టయితే 140 కోట్ల జనాభాలో 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే 50% మంది ఉన్నారు, సగం ఉన్నారు. మరి అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. అందుకే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్ రంగంలోనన్నా మరి ఉద్యోగ కల్పన కోసం ఏ ప్రభుత్వం అయినా సిన్సియర్ గా పనిచేస్తుంది. 10 ఏళ్లలో
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. పెట్టుబడులు కూడా తెచ్చినాం. బలమైన ప్రయత్నం చేసినాం. హైదరాబాద్ లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా ప్రయత్నం చేసినాం. ఇది కూడా మేము సరిగ్గా చెప్పుకోలేకపోయినాం. దాంతో పాటు ఇప్పుడే నేను హరిప్రియ గారిని అడుగుతా ఉంటాను, ఇల్లెందు నుంచి ఇవాళ ఇటువైపు వెళ్తే మహబూబాబాద్, ఇటువైపు వెళ్తే మీకు కొత్తగూడెం, ఒకటి 37-38 కిలోమీటర్లు, ఇంకోటి 40-42 కిలోమీటర్లు. రెండు వైపులా ఈరోజు మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అట్లాంటిది 55-60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వాళ్ళు చేయని పనిని కేసీఆర్ గారు చేసి పెట్టినారు. ఏం చేసినారు? మహబూబాబాద్ జిల్లా కేంద్రం చేయడమే కాదు, అక్కడ ఇవాళ ఒక మెడికల్ కాలేజు, ఒక నర్సింగ్ కాలేజు, కలెక్టర్ను, జిల్లా అధికారులందరినీ కూడా తీసుకొచ్చి ప్రజలకు చేరువగా అక్కడే కూర్చోబెట్టినారు. మీ పిల్లలందరికీ కూడా రేపటి రోజున వైద్య విద్య అభ్యసించడానికి ఎక్కడికో పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈరోజు మహబూబాబాద్ లో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్లో 140 మంది సూపర్ స్పెషలిస్టులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని. అదేవిధంగా కొత్త కొత్తగూడెం కూడా జిల్లా అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈరోజు కొత్తగూడెంలో కూడా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూర్చోవడమే కాకుండా అక్కడ కూడా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్. ఇటు పక్కన ఖమ్మంలో అక్కడ కూడా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజ్ ఉండేది, కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఒక్క మాట మీకు చెప్తే అర్థమవుతుంది. తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 60-65 ఏళ్లలో మొత్తం 65 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కేవలం 3. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈ రోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈ రోజు ఎట్లా ఉందో, మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది. వ్యవసాయం బాగైంది. అదే మాదిరిగా రైతులు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే ఉంటారు. అంతేనా? రైతు బిడ్డలేనా మీరంతా కూడా? రైతు బిడ్డలే 99% ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం 14వ స్థానం. కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ 3, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో, ముఖ్యంగా వరి ధాన్యంలో భారతదేశంలో పంజాబ్ను, హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు, కానీ ఓట్లు వేసేటప్పుడు పడతాను. మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోతలప్పుడు వేస్తాడా రైతు బంధు? నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి, దానికి పనికి వస్తుంది. కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవత అక్క ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట నాకు ఒక్క